హాయ్ అందరికీ. నిన్నైతే మనం పార్ట్ 1 అయితే విన్నాం గదా! ఈరోజైతే పార్ట్ 2 అయితే చెప్పేస్తాను వినేసేయండి. నిన్న స్టోరీ ఎక్కడిదాకా చెప్పుకున్నామంటే హ్మ్. ఆ ఇద్దరు గూడా పార్క్ దగ్గరకైతే వెళ్తారని చెప్పాను గదా! ఇక పార్క్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అబ్బాయి అయితే అడుగుతాడు, "నేను నచ్చానా?" అనేసి అడిగితే, "ఆ! నచ్చావు" అనేసి చెప్తది. "పెళ్లి చేసుకుందాం" అనేసి అంటాడు గదా! సరే అని చెప్పంగానే ఇక ఇద్దరు గూడా కొంచెం క్లోజ్ అయినట్లుగా అయితున్న తర్వాత ఇక వెళ్దామని జెప్పేసి ఇక వెళ్ళిపోతారనమాట. ఇక ఆ రోజు నుంచి ఇద్దరు ఊహాలోకంలో విహరించినట్లే అయితే ఉంటారనమాట. అలా కొన్ని రోజులు, కొన్ని నెలలు గడిచిపోయిన తర్వాత సడెన్‌గా ఏమవుతుందంటే, అమ్మాయి నుంచి కాల్స్ కట్టు, మెసేజ్‌లు కట్టు, ఫోను జేస్తేనేమో బిజీ బిజీ అనైతే వస్తూ ఉండిద్ది. ఏమైందా అసల? ఎందుకు బిజీగా వస్తుందా? ఇంటికి వెళ్లి అడుగుదామా అనేసి అనుకుంటూ ఉంటాడు. ఎప్పుడు ఫోను చేసినా బిజీ అని అయితే వస్తూ ఉండేది. ఏమైండిద్దా అనేసి అనుకుంటూ ఉంటాడు. ఇంకా అబ్బాయి అమ్మాయేమో వేరే వాళ్ళతో అయితే మాట్లాడుతూ ఉండిద్దనమాట. ఇక చాలా సేపు ఇలానే ఆలోచిస్తూ ఉంటాడు కొన్ని రోజుల దాకా. ఎందుకు తను నాతో సరిగ్గా మాట్లాడట్లా, ఫోను చేస్తే లిఫ్ట్ చేయట్లా, మెసేజ్‌లకి ఆన్సర్ ఇవ్వట్లేదు, ఏమైండిద్దా అని చెప్పేసి ఇక ఒకరోజైతే బాగా కంటిన్యూయస్‌గా కాల్స్ చేస్తూనే ఉంటాడనమాట. ఇక దాంతో ఏంటంటే, ఇక అమ్మాయి "ఎందుకు అలా మాటి మాటికి కాల్స్ చేస్తావు? నేను చెప్పాను కదా! నాకిష్టం నాకు కొంచెం బిజీగా ఉన్నానని" జెప్పేసి అనేసి అంటూ ఉండిద్దనమాట. "ఏంటి బిజీగా ఉండడం ఏంటి? ఇదివరకు లేవు గదా! అలా ఇప్పుడెందుకు అలా ఉన్నావంటే" నేను వేరే వాళ్ళతో లవ్‌లో ఉన్నాననైతే చెప్తూ ఉండిద్ది. "అదేంటి నువ్వు లేకపోతే నేను చనిపోతాను. మనిద్దరం లవ్ చేసుకుంటున్నాం అన్నావు కదా! ఇప్పుడేంటి ఇట్లా మాట్లాడుతున్నావు" అనంటే, అదంతే అనేసి నేను వేరే వాళ్ళతో లవ్‌లో ఉన్నాను. సారీ అనేసి అంటూ ఉంటే చాలా ఫీల్ అయిపోతాడు. మరి నేను నువ్వు లేకపోతే ఉండలేనంటే చచ్చిపోతే చచ్చిపో, చచ్చిపో గాని నా పేరు మాత్రం ఎక్కడా చెప్పొద్దు అని జెప్పేసి అంటే ఇక దాంతో అబ్బాయికి చాలా ఏడుపైతే వచ్చేసి చాలా ఏడుస్తా ఉంటాడు. ఆ బాధ నుంచి తట్టుకోవడానికి చాలా కష్టపడి ఇక ఆళ్ళ ఊరు నుంచి హైదరాబాద్ అయితే వెళ్ళిపోతాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత గూడా ఒక 20 రోజులు, 30 రోజుల దాకా మనిషి కాలేడనమాట. కానీ ఉన్న వాతావరణం కొంచెం తన మనస్సుని గట్టిగా చేసుకొని ఇక జాబ్‌లోకి వెళ్ళపోవడం ద్వారా ఏంటంటే హ్మ్. కొంచెం మర్చిపోతూ ఉంటాడు. ఇలా మర్చిపోయి తన జీవితం ఏదో ప్రశాంతంగా జరుగుతూ ఉంటున్న టైంలో మళ్ళీ కాల్ చేసిద్ది. అమ్మాయి కాల్ చేసి ఇలా హాయ్ అనేసి అంటూ ఉంటే, "ఎందుకు కాల్ చేసావు? చచ్చిపోమని చెప్పావు గదా! మళ్ళీ ఎందుకు కాల్ చేసావు?" అంటే, "సారీ బావ" అని చెప్పేసి అంటుంది. "ఎవరితోనో లవ్‌లో ఉన్నానని చెప్పావు కదా! మళ్ళీ ఎందుకు నాతో మాట్లాడడం? నాతో ఎందుకులే" అని చెప్పేసి కాల్ కట్ చేసేస్తాడు. ఇహ అయినా సరే వదిలిద్దా? వదలకుండా మళ్ళీ కాల్ చేస్తూనే ఉంటే, "ఎందుకిలా నన్ను నువ్వే ఫోన్ చేయకోకుండా ఒకసారి ఆపేసావు. నీ నుంచి కోలుకోవడానికి నాకు చాలా టైం పట్టింది. మళ్ళీ కాల్ చేసి ఎందుకిలా ఇసిగిస్తున్నావు" అనేసంటే, "సారీ బావ నువ్వంటే నాకు చాలా ఇష్టం. కాకపోతే ఆ అబ్బాయిది మా ఊరే. చిన్నప్పుడే మా అమ్మని, మా చెల్లిని, నన్ను మా నాన్న వదిలేసి వెళ్ళిపోయాడు. దూరం అయిపోయాడు. ఇక దాంతో మా అమ్మే కష్టపడి మమ్మల్ని పెంచింది. ఈ ఊరున్న ఈ ఊర్లో ఉన్న అబ్బాయిని నేను పెళ్లి చేసుకుంటే మా అమ్మకి దగ్గరగా ఉంటాను అని ఈ అబ్బాయిని లవ్ చేశాను. అంతే తప్పితే తన మీద నాకేం లేదు. నేను తనతో ఏ విధంగా నీతో ఉన్నంతగా నేనేమి తనతో జస్ట్ మాట్లాడడమే. నాకే అనిపిచ్చింది నిన్ను మోసం చేస్తున్నానేమోనని. అందుకని నీతో మాట్లాడడం ఆపేశాను. కానీ నాకు తర్వాత అర్థమేంటయిందంటే నిజమైన లవ్ నీతోనే నేను కనెక్ట్ అయ్యింది. ఆ అబ్బాయిని కేవలం మా అమ్మ కోసం ఈ ఊర్లో ఉన్న అబ్బాయిని చేసుకుంటే మా అమ్మకి దగ్గరగా ఉండొచ్చు అనేసి అనుకుని ఇలా చేశాను. కానీ ఆ అబ్బాయి ఇలానే మా ఇద్దరికి గొడవలొచ్చింది. బ్రేకప్ అయిపోయాం అని చెప్పంగానే, "ఇప్పుడేం చేయమంటావు నన్ను? నువ్వే కదా చేసుకుంటాను తనని అదేంటి తనతో లవ్‌లో ఉన్నాను అది అన్నావు. తనతోనే చేసుకో ఏవైనా నాకేం వద్దు" అని చెప్పేసి కోపంగా పెట్టేసేస్తే, వదలకోకుండా ఇక ప్రతిరోజు సారీ అని చెప్పడం. మళ్ళీ ఒక 2, 3 నెలలైనా సరే దీనికి కోపమొచ్చేసింది. అంటే అక్కడ బ్రేకప్ అయితే ఇటొస్తావు, ఇటు బ్రేకప్ అయితే అటెళ్తావు. నీ మనసు క్లారిటీగా ఉండదా? అని జెప్పేసి చాలా అంటే చాలా కోపంగా మాట్లాడేసరికి సారీ బావ అని ఏడ్చేస్తూ నేను తప్పు చేశాను. కానీ తప్పంటే ఇలా మనసు ఇలా 2 వైపులుగా అనిపిచ్చింది. నిన్ను మోసం చేయకూడదన్న ఉద్దేశంతోనే నేను ఆ రోజు నిన్ను
స్టాప్ చేశాను. కానీ తర్వాత నాకు తెలిసింది నేను నిన్నే లవ్ చేస్తున్నానని చెప్పేసి అని చెప్తా ఉండిద్దనమాట. ఇక కొన్నాళ్ళకి కరిగిపోతాడనమాట. తర్వాత ఇక మళ్ళీ మామూలే. చూడాలని జెప్పేసి మళ్ళీ వస్తారనమాట కలుసుకోవాలని. ఈసారి గూడా మళ్ళీ ఒక చోటకొచ్చి మీట్ అవుతారు. మీట్ అయినప్పుడు ఇక తను గూడా మంచిగా రెడీ అయ్యి వెళ్తుంది గదా! ఇక అప్పుడు చూసినప్పుడు గూడా చాలా బావుంటుంది గదా! అని జెప్పేసి ఫిజికల్‌గా గూడా ఒకటైపోతూ ఉంటారనమాట. ఇక అంటే ఇక సారీ అని జెప్పేసింది. ఇక నువ్వు లేకుండా ఉండలేను. ఇక నీతోనే నా లైఫ్ అని జెప్పేసింది. ఇంకెప్పుడు ఇలాంటియి జరగదని జెప్పి ఇక ప్రామిస్ లాగా చేసుకొని పెళ్లి చేసుకుందాం అన్నట్లుగా ఒకటి గూడా అయిపోతారనమాట. ఇక మళ్ళీ ఎవరి జాబ్స్‌లో వాళ్ళుంటారు. ఇలా ఉన్నప్పుడే ఇక తనైతే హైదరాబాద్ నుంచి ఇంటికైతే వచ్చి కొన్ని రోజులున్నప్పుడు సెలవులకి దేనికో మీ ఇంటికి తీసుకెళ్ళవా బావ అని చెప్పేసి అంటూ ఉంటదనమాట. అంటే తీసుకెళ్తా టైమొస్తే ఖచ్చితంగా తీసుకువెళ్తాననేసి అంటూ ఉంటాడు. ఇక ఇలా ఉన్నప్పుడేంటంటే ఫిబ్రవరి 14థ్ అయితే వస్తుందనమాట. అలా వచ్చినప్పుడు ఇక డైరెక్ట్‌గా కలిసి తనకి గిఫ్ట్ ఇచ్చి ప్రపోజ్ చేయాలి అన్నట్లుగా అయితే అనుకుంటూ ఉంటారనమాట. సరే మీట్ అవుదాం అని చెప్పేసి రమ్మంటే స్పాట్‌కయితే వెళ్తారు. వెళ్తే ఏంటంటే ఇక అప్పుడే తెలిసిన వాళ్ళెవరో చూస్తారు వీళ్ళిద్దరిని. అమ్మాయికి తెలిసిన వాళ్ళు. ఎవరో మనకు తెలిసిన అమ్మాయిలా ఉంది అని చెప్పి వీళ్ళ బైక్‌ని చేజ్ చేసినట్టు బైక్ ఎనకాలే వెళ్తా ఉంటారు. ఇక వాళ్ళని తప్పించుకోవడానికి సందులు, గొందులు, సందులు, గొందులు అన్నీ తిరిగి, తిరిగి చాలా లేట్ అయితే అయిపోయేసరికి అమ్మాయికి బావ ఇక్కడ వదిలిపెట్టేసేయి మా ఇంటి దగ్గర వెళ్ళిపోతాను అని చెప్పేసి అనేసరికి కోపమొచ్చి సరే అని చెప్పేసి ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోతాడు. ఈవినింగ్ అయితే కాల్ చేస్తుంటే సారీ బావ అనంటే, ఏంటి సారీ? నీకోసం నేను ఏ ఊరు నుంచి ఏ ఊరు దాకా వచ్చాను. నువ్వేమో నీకు మంచి గిఫ్ట్ ఇచ్చి ప్రపోజ్ చేద్దామని చెప్పి నేనెన్నో ఆశలతో వస్తే ఊరంతా తిప్పి వాళ్ళు చేశారు, ఈళ్ళు చేశారు, అటు పద, ఇటు పద, వాళ్ళు చూస్తున్నారు, మా అమ్మతో చెప్తారు అది ఇది అని చెప్పేసి లాస్ట్‌కి ఇంటికెళ్ళిపోదాం అని చెప్పేసావు. ఎంత కోపం వచ్చిద్దనంటే, సారీ బాబా వాళ్ళు మాకు మామయ్య వాళ్ళవుతారు. మా అమ్మకి చెప్తారేమోనని భయపడ్డాను. నిజానికి వాళ్ళు నన్ను గుర్తుపట్టారో లేదో తెలీదు గానీ, మా ఇంటికైతే ఇట్లా వచ్చి చూసుకుంటా వెళ్లారు. మా అమ్మతో ఏం చెప్పలేదు అని జెప్పేసి అనిద్దనమాట. సరే గిఫ్ట్ ఓపెన్ చేసావా అనంటే, చేయలేదు తర్వాత చేస్తాను అంటే, చేసి చూడు ఒకసారి అనంగానే, ఇక గిఫ్ట్ అయితే ఓపెన్ చేసి చూస్తే చాలా బావుందని జెప్పేసి గిఫ్ట్ చెప్తే, నేను ఏ రేంజ్‌లో ఊహించుకున్నానో నీకు ఆ గిఫ్ట్ ఇచ్చి ఎలా ప్రపోజ్ చేయాలనుకున్నానో, కానీ నువ్వేమో అంత ప్లాన్ అంతా చెడదొబ్బేసావని జెప్పేసి తిడతాడు. సారీ అని జెప్పేసి అనిద్ది. ఇక ఈ విధంగా అయితే కొంచెం పర్లేదు బానే సాడ్ సాంగ్స్ నుంచి రొమాంటిక్ సాంగ్స్ లాగా అంటే అలా మంచిగా రెక్కలు ఎగురుతున్నట్లుగా ఇద్దరు హ్యాపీగా ఉన్న టైంలో అయితే అమ్మాయి అడుగుతూ ఉండిద్ది కదా ఇంట్లో వాళ్ళు ఎవరితోరా అన్ని సార్లు మాట్లాడుతున్నావు ఎవరంటే నీ కోడలమ్మ అనేసి చెప్తాడనమాట అబ్బాయి. అలా చెప్పేసరికి మాట్లాడతావా అని చెప్పేసి ఇదిగో నీ కోడలతో మాట్లాడనేసి ఇవ్వగానే అక్కడ అరే ఏంట్రా అలా ఇచ్చేసావు అనేసి అంటే "ఏం పర్లేదు మాట్లాడంటే" ఇక అవతల వైపు అమ్మాయి ఆంటీ బాగున్నారా అనేసి అంటుంటే అత్తయ్య అనేసి అనిద్దనమాట. అంటే బాగున్నానమ్మా అని చెప్పేసి అంటే అనిద్ది తిను గూడా. ఒక్కసారిగా తిరిగి తీసేసుకొని తర్వాత ఏంటి బావ అలా ఇచ్చావు? అత్తయ్యతో మాట్లాడాలంటే చాలా టెన్షన్‌గా అనిపిచ్చింది. ఏమన్నా అనుకుంటారేమోనంటే ఏమి అనుకోరు. ఒకసారి మా ఇంటికి గూడా తీసుకొస్తా చూడు అని జెప్పేసి అంటాడనమాట. అవునా అనేసి అంటూ అయితే ఉంటుంది. నెక్స్ట్ పార్ట్ అయితే మళ్ళీ చెప్తాను. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.